S1 టీవీ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వ్యవసాయాన్ని అభివృద్ధి చేద్దాం, మన దేశమంతా పచ్చని పంట పొలాలతో ఉండాలని, అలాగే మీరందరూ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యంతో ఆనందంగా మీ ముఖంలో చిరునవ్వు ఉండాలని నా మనస్ఫూర్తి కోరుకుంటూ, ఫ్రెండ్స్, నా పేరు డాక్టర్ కవడి సతీష్ కుమార్. ఈ వీడియోలో మీకు రీసెంట్ టైమ్స్లో కొంతమంది నన్ను అడిగిన క్వశ్చన్, సార్ నా అంగాన్ని ఏదైతే ఉందో నీ వేడి నీళ్ళతో వాష్ చేసుకుంటున్నా, క్లీన్ చేసుకుంటున్నా, సో ఇలా క్లీన్ చేసుకోవడం ద్వారా ఏదైతే ఉందో మనకు ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటుందా, సో ఆ పెనైల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుందా చెప్పండి. కొంతమంది అయితే క్వశ్చన్ అయితే అడిగారండి. సో ఈ వీడియోలో మీకు నిజంగానే అలా హాట్ వాటర్తో సో ఏదైతే ఉందో పెనిస్ని క్లీన్ చేసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్స్ రావా, సో వీడియోలో మీకు డీటెయిల్గా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, వీడియోని మన ఛానల్ని ఏమైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, సో క్లిక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసుకొని యాక్టివేట్ చేసుకొని ఇకపోతే వీడియోని పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే, అంగాన్ని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవచ్చా ఇన్ఫెక్షన్ రాకుండా? చూద్దాం ఒక్కొక్కటిగా, ఎందుకంటే చాలామంది అడిగారు. సో ఇక్కడ వచ్చేసి రీసెంట్ టైంలో చాలామంది సో సెక్సువల్గా ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఎక్స్పోజ్ అయిన వెంటనే ఇమ్మీడియట్గా కొంతమంది, అందరిని కాదు కొంతమంది, వేడి నీళ్ళతో వాష్ చేసుకుంటున్నారండి. లైక్ డెటాల్ కానీ, సో ఎనీథింగ్, సోప్ కానీ, సంథింగ్, సో షాంపూ కానీ, సో అప్లై చేసి క్లీన్ చేసుకుంటున్నారు. సో నేను రీసెంట్గా ఒక 2 or 3 పేషెంట్స్ మన క్లినిక్ విజిట్ అయ్యారు. సో తను డైలీ ఒక పేషెంట్ అయితే డైలీ క్లీన్ చేసుకుంటున్నాడు అనమాట. సో వేడి నీళ్ళతో క్లీన్ చేసుకుంటున్నాడు. సో ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందేమో, సో ఎక్స్పోజ్ అవుతున్నాడు, క్లీన్ చేసుకున్నాడు. సో క్లీన్ చేసుకోవడం ద్వారా ఆ పైన ఏదైతే ఉందో ఆ ఫోర్ హెడ్ పైన స్కిన్ లేయర్ బాగా డ్యామేజ్ అయిందండి. డ్యామేజ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయిపోయింది, చాలా హెవీగా అయిపోయింది అనమాట ఇన్ఫెక్షన్. సో నా దగ్గరకు వచ్చాడు. సో నేనైతే ట్రీట్మెంట్ ఇచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాను. సో ఇక్కడ వచ్చి చాలామంది తెలియక వేడి నీళ్ళతో వేసి, సో ఏదైతే ఉందో వేడి నీళ్ళు పోసి క్లీన్ చేస్తున్నారు. సో దయచేసి ఇలా చేయకండి. ఆ పైన స్కిన్ లేయర్ అనేది డ్యామేజ్ అయిందంటే మీరు ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఫీలింగ్స్ కానీ పెద్దగా ఉండదు. సో దయచేసి ఇలాంటి ఏదైతే మీరు ఎవరైనా చేస్తుంటే సో అవాయిడ్ చేసుకోండి. మరి ఎలా సార్, మీకైతే డౌట్ వస్తే నేను ప్రీవియస్ వీడియోస్లోనే చాలాసార్లు డిస్కస్ చేస్తాను, చెప్పాను కూడా. నార్మల్ వామ్ వాటర్ తీసుకొని ఆ స్కిన్ని బ్యాక్కి పుల్ చేసి క్లీన్ చేసుకోండి అక్కడ. ఎందుకంటే స్మెగ్మా ఫామ్ అవుతూ ఉంటుంది డైలీ. సో యూరిన్కి వెళ్తుంటారు, లేదా బాత్ చేస్తుంటారు, స్నానం చేస్తుంటారు. సో ఆ టైంలో క్లీన్ చేసుకోండి. క్లీన్ చేసుకుంటే నార్మల్ వామ్ వాటర్ తీసుకొని క్లీన్ చేసుకోండి. మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్స్ అనేది మోస్ట్లీ రాదండి. ఒక 98%, ఒక 95% మోస్ట్లీ ఇన్ఫెక్షన్స్ రావు. ఓకేనా? సో ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా మీరు క్లీన్ చేసుకోండి. నాట్ ఓన్లీ జెంట్స్, సో అబ్బాయిలనే కాదు, జెంట్స్ అనే కాదు, సో లేడీస్ కూడా మోస్ట్లీ ప్రైవేట్ పార్ట్స్ని కొంతవరకు క్లీన్ చేసుకోండి. మోస్ట్లీ ఈ వెజైనా ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ పార్ట్, సో లేడీస్కి సెల్ఫ్ క్లీన్జింగ్ ఆర్గాన్ అన్నమాట. అది సెల్ఫ్గా క్లీన్జింగ్ చేసుకుంటుంది. బట్ మీరు కూడా మోస్ట్లీ క్లీన్ చేసుకోండి. ఒక్కోసారి ఎక్స్పోజ్ అయినప్పుడు సో క్లీన్ చేసుకోండి. అంటే ప్రెగ్నెన్సీ కాకుండా మిగతా టైంలో ఎక్స్పోజ్ అయినప్పుడు సో కొంతవరకు క్లీన్ చేసుకుంటే మీకు మంచిది. ఎందుకంటే ఒక్కోసారి మీకు కూడా ఇన్ఫెక్షన్స్ అనేది రాకుండా ఉంటుందండి. ఓకేనా? సో కొంతమంది అడిగారు, సో ఈ మిస్టేక్ అయితే చేయకండి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకా కొన్ని క్వశ్చన్స్ కూడా చాలామంది అడిగారు. సో దాన్ని కొంచెం బ్రీఫ్గా సబ్జెక్ట్ వైడ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటాను. ఇంకా వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు మంచి టాపిక్తో వచ్చేస్తాను. అందరికీ నమస్తే.